ఈ అక్క బ్రహ్మాండమైన కూర వండింది. ఏం కూర చూడుర్రి. ప్రాణాల మీదకు తెస్తున్న సోషల్ మీడియా వంటలు, వీడియోలు, రీల్స్ చూసి రకరకాల ప్రయోగాలు. ఉమ్మెత్త పువ్వు ఆకులతో కూర చేసిన మహిళ. ఉమ్మెత్త పువ్వు అట, ఇంకా నయం గన్నేరు పువ్వుతో చేయకపోతే గన్నేరాకుతో చేస్తే అయిపోతుండే కదా, పీడపోతుండే కదా, దరిద్రం పోతుండే కదా, కుటుంబం అంతా కథమైపోతుండే కదా. ఉమ్మెత్త పువ్వు ఓడి చెప్పి తినేదేనా? వాడు ఓడో చేసిండని ఏదో చూపించిండని ఏదో చేస్తే ఏమవుతుంది చివరికి? గిట్ల అవుతుంది. అది తిని కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలు. ఉమ్మెత్త పువ్వు ఆకులతోనట. తినొచ్చు అసలు ఉమ్మెత్త. ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే రైతులకు ఎరకాది, నాకైతే తెలియదు. కొత్తగా తింటున్నాం కాబట్టి ఇప్పుడు పాలకూర ఎరక, తోటకూర ఎరక, చుక్కకూర ఎరక, కలెకూర కూడా ఎరక, గంగవేల్ కూర కూడా తెలుసు, పుంటి కూర కూడా తెలుసు. కానీ ఉమ్మెత్త కూర నాకు ఉమ్మెత్త పువ్వు తెలియదు. అంటే చూసుంటాం మనం, కానీ ఆకులతో తింటారా కూర చేసుకొని? ఎవరైనా రైతులు చూస్తుంటే ఉమ్మెత్త పువ్వు ఉమ్మెత్త ఆకులు తినచ్చా అని చెప్పండి ఒకసారి. సోషల్ మీడియాలో వచ్చే వెరైటీ వంటల వీడియోలు, రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అసలు ఉమ్మెత్త అంటే ఏంటిదో అది ఒక్కసారి చూద్దాం. ఈ అక్క మరి ఉమ్మెత్త పువ్వు అంట, ఆ చెట్టు కూడా ఎట్లా, అరే గిదా ఉన్నాయట మరి హెల్త్ బెనిఫిట్స్. అందుకోసానికే అక్క మంచి పని చేసింది. ఇగో ఉమ్మెత్త చెట్టు గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు. ఇక తమ్నైల్స్ గురించే కదా ఇదంతా లొల్లి. తమ్నైల్స్ పంచాయితీ. ఇగో మా గణేష్ అంటాడు పెడతాడు షాక్ అని అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది తింటారా మరి? ఇగో ఉమ్మెత్త అంటే ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపడినట్టే అని ఎవడు పెట్టిండు? ఇది టీవీ నైన్ కూడా పెట్టిండు. మరి ఇక గిట్ల పెట్టినాక ఓలైనా కూడా మరి మళ్ళీ అత్యంత విషపూరితమైన చెట్టు అని ఒకరు పెట్టి ఉమ్మెత్త పువ్వు ఆకులతో ఇలా చేస్తే ఏదో అవుతుందట. ఇవన్నీ వేరే వేరేటోళ్ళే కాబట్టి మనం ఏం అనలేము, ఇలాని ఏం ఓపెన్ చేసి చూడలేము. కాకపోతే మరి ఇది ఒకసారి ఇది చూద్దాం. ఇది ఇగో ఉమ్మెత్త పువ్వు అందంగా ఉన్న విషపూరితం, ఔషధ గుణాలు కలిగి ఉండి కీళ్ళ నొప్పులు, గ్యాస్, చెవి నొప్పి, చర్మ సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే ఎట్లా తింటారు మరి? సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారని వీళ్ళ రాసింది ఉంది. కూర అంటారని కూడా చెప్పే మరి ఈ అక్కకు. సిద్ధ వైద్యంలో ఉమ్మెత్త ఆకుల రసంతో మదన్ నూనె తయారు చేస్తారు. ఈ నూనెను గాయాలు, లైకెన్, దురద, బొద్దింకలు, గాయం తర్వాత వాపు, మద్యపానం, పాతగాయాలకు బాహ్యంగా ఉపయోగిస్తారు. ఓకే. మెంతులు మూల చికిత్సకు ఉపయోగపడతాయి. అరే సహాయపడతాయి. మీకు అలర్జీ వల్ల తామర ఇదేదో చెప్తారు కానీ వంట అయితే చెప్పలేదు ఇక్కడ. మరి జుట్టు రాలడం, జుట్టు ఇవన్నీ చెప్పేవారికంటే నిజం అనుకున్నట్టుంది. మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు చెప్పురన్న ఒకళ్ళు ఎవరన్నా. నాకు ఇరకస్తలేదు, ఇది అర్థమైతే లేదు. ఉమ్మెత్త పువ్వు మనం చూస్తుంటాం, మనము అట్టిగానే పిచ్చి మొక్కలకైనా పెరుగుతుంది. మరి అది తినచ్చా లేదా మీకు ఎరుకుంటే చెప్పురి. ఈ పత్రికలు ఏం రాసినా చూద్దాం. మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చే వెరైటీ వంటల వీడియోలు, రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఓ మహిళ యూట్యూబ్లో ఉమ్మెత్త పువ్వుతో కూర వీడియో చూసి వెరైటీగా ఉందని వండి తన ఇంట్లో వాళ్ళందరికీ పెట్టింది. అది చిన్న ఫ్యామిలీ విష ప్రభావానికి లోనై ఆసుపత్రి పాలైంది. చావు అంచుల వరకు వెళ్ళిన ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆహా, ఎంత మంచిగా చేసిన. ఇలా అండితే కూడా డౌట్ వస్తుంది ఓసారి. మరి ఏ దేశం అంటుతురా అని డౌట్ వచ్చేటట్టు ఉంటుంది ఇక ఇట్లాంటి సోషల్ మీడియాలో చూసినాక. ఇగో ఎడవైన ఉమ్మెత్త పువ్వు ఎక్కడున్నది? ఇగో ఏపీలోని కాకినాడ జిల్లా ఎర్రంపాలెకు చెందిన గంగ. అంతా మీరే ట్రై చేస్తారు. ఇది ఏపీనా? అసలు ముచ్చట గట్ల మీరే ట్రై చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే నేను కొన్ని చూసిన. చికెన్ తరిగలు అనుకుంటాం మనం, మటన్ తరిగలు అనుకుంటాం. కానీ వాళ్ళు గోంగూర చికెన్, చిట్టినాడు చికెన్, పాలకూర చికెన్, మెంతికూర చికెన్ అనుకుంటా రకరకాలవన్నీ వేసి కూరలు ఆడుతారు. నేను అది తక్కువ చేసి చూపిస్తాను, టేస్ట్ ఉండదా అంటే ఉంటుండొచ్చు. కాకపోతే రెగ్యులర్గా ఉండే స్టైల్లో ఉండకుండా వాళ్ళు వింతగా ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళే ఆంధ్రులు. అట్లా నేను చెప్పేది. ఇది మళ్ళీ నా మాట కాదు సుమా, ప్రజల మాటనే. కావాలంటే మీరు ఏమన్నా కనుక్కోరి. ఎర్రపాలెంకు చెందిన గంగభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి హైదరాబాద్లో ఉంటున్నారు. అమ్మవారి జాతర సందర్భంగా ఇటీవల స్వగ్రామం పోయిర్రు. ఉమ్మెత్త పువ్వు ఆకులు సైతం ఆకుకూరల మాదిరిగానే పోషకాలు ఇస్తుందని వాటితో వంట చేసిన వీడియోను గంగాభవాని తల్లి వీరలక్ష్మి ఇన్స్టాగ్రామ్లో చూసింది. వెంటనే ఉమ్మెత్త పువ్వు ఆకులతో పప్పు కలిపి, ఏం పప్పు? గన్నేరు పప్ప, సోమవారం కూర వండింది. ఆ వంట తిన్న వీరబ్బు, గంగాభవాని, వీరలక్ష్మితో పాటు మరో బంధువు జయలక్ష్మి వికారం, వాంతులు, తలనొప్పి లక్షణాలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే వారిని దవాఖానకు తరలించడంతో చికిత్స పొందుతున్నారు. ఇగో ఉమ్మెత్త పువ్వు విషంతో సమానం. ఇన్నారులా ఉమ్మెత్త మొక్కలో ఉండే ఆల్కలాయిడ్లు అంటే అట్రోపిన్, స్కోపలోమైన్ వంటి రసాయనాలు మన శరీరానికి విషంతో సమానం. దాన్ని తింటే మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి గుండె వేగం పెరిగి ప్రాణాపాయం కలిగించే స్థితికి చేరుస్తాయి. అయితే ఈ మొక్కకు ప్రత్యేకమైన విరుగుడు అనేది లేదు. ఆదాయం కోసం చాలామంది ఏ వీడియో పడితే ఆ వీడియో చేసి యూట్యూబ్లో వదులుతుంటారు. లైక్స్, వ్యూస్ కోసం అబద్ధాలు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే అవన్నీ నిజం కాదా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. వాటి గురించి తెలియకపోతే
పెద్దవారిని అడగాలి. కొన్ని మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని సరైన విధంగా వాడడంపై అవగాహన అవసరం. ఉమ్మెత్త, గన్నేరు, జిల్లేడు, గురువింద గింజలు విషంతో సమానం. ఉమ్మెత్త పువ్వు ఆకు గింజలు అన్ని విషపూరితం కాగా గన్నేరు పూలు ఆకులు కూడా అంతే. జిల్లేడు ఆకులు వాటి నుంచి కారే పాలు కూడా ప్రమాదమే. గురువింద గింజలు ఎరుపు నలుపు గింజలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఇవి అత్యంత విషపూరితమైనవి. కనుక వంట చేసుకునే సమయంలో వివిధ రకాల కూరగాయలు మొక్కలు కలిపి తినడం లాంటివి చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ముప్పు తప్పదంటూ ఎవడాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టినాడు, ఏ సన్నాసాడు గట్ల పెడతారు. గింత క్లియర్గా చెప్తుర్రు చాలా డేంజర్ అని. ఒకసారి చూద్దాం ఈ ఉమ్మెత్త పువ్వు కథ ఏందో. వంట చేయొచ్చు అని చెప్పిరట, ఇన్స్టాగ్రామ్లో చూసిరట, అంత విషయం ఉందే చెప్తురా. చెట్ను లేకపోతే ఉమ్మెత్త పువ్వు అని అంటారండి. అలాగే నేను చదువుకునే రోజుల్లో ఈ ఉమ్మెత్త పువ్వు గురించి సైన్స్ లో కూడా ఉండేదండి. ఈ ఉమ్మెత్త పువ్వు మనకి సాధారణంగా ఎలా 2 కలర్లో కనిపిస్తుందండి. ముందు చూసిందేమో వైట్, ఇదేమో కొద్దిగా మరున్. ఒళ్ళెప్పులు ఉన్నా ఇది విషపూరితం అని చెప్పిర్రు. మరి అరే ఏ కూర ఉన్నది, వేడి అన్నంలో ఈ కూర వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామండి. ఏ కూర. జై గోవింద. ఈ మధ్య నాకు తలలో జై గోవింద. మీకు తెలుసా అంతా హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పేసరికి ఇక ఆశపడి అక్క మంచిగా వండింది. కూరకు సంబంధించి అయితే హలో అందరికి, ఒక భోజన ప్రియులందరికీ ఎంత గమ్మది చెప్తురు తెలుసా. హలో అందరికీ అని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పే వరకు ఆయనతో ఉమ్మెత్త పువ్వు కూర వండింది అక్క. లాస్ట్కి ఏమైపోయింది, అవకాల పడ్డారు. చూసుకోర్రి పైలం. ఇంకా 2-3 చెప్పారు. జిల్లేడు, గురువింద గింజ, గన్నేరు అట్లాంటివన్నీ కూడా జర వంటకాలకు దూరంగా పెట్టుర్రి. వంటలు చేసే దాంట్లో ఉపయోగించకండి. పైగా ఎవడు పడితే వాడు ఏది పడితే అది చెప్తే కూడా నమ్మకుర్రి, ఇన్క్లూడింగ్ వార్తలతో సహా, మాతో సహా. మేము చెప్పేది కూడా అదే. మా దాంట్లో కూడా దొంగలు. రైతు భరోసా ఇప్పుడే పడ్డది, తెచ్చుకపోరు. ఇప్పుడే తెచ్చుకపోరు. రేవంత్ రెడ్డి చెప్పినట్టే, ఇప్పుడైతే ఇట్లా, రేపైతే అట్లా అన్నట్టు ఇప్పుడే పడిపోతున్నాయి. రేపే డేట్ కూడా ఇచ్చేస్తారు. అది వడదాయ, ఇది రాదాయ. అట్లా నమ్మకుర్రి అన్నీ కూడా. చెట్ను లేకపోతే ఉమ్మెత్త పువ్వు అని అంటారండి. అలాగే నేను చదువుకునే రోజుల్లో ఈ ఉమ్మెత్త పువ్వు గురించి సైన్స్ లో కూడా ఉండేదండి. ఈ ఉమ్మెత్త పువ్వు మనకి సాధారణంగా ఎలా 2 కలర్లో కనిపిస్తుందండి. ముందు చూసిందేమో వైట్, ఇదేమో కొద్దిగా మరున్. ఒళ్ళెప్పులు ఉన్నా ఇది విషపూరితం అని చెప్పిర్రు. మరి అరే ఏ కూర ఉన్నది, వేడి అన్నంలో ఈ కూర వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామండి. ఏ కూర. జై గోవింద. ఈ మధ్య నాకు తలలో జై గోవింద. మీకు తెలుసా అంతా హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పేసరికి ఇక ఆశపడి అక్క మంచిగా వండింది. కూరకు సంబంధించి అయితే హలో అందరికి, ఒక భోజన ప్రియులందరికీ ఎంత గమ్మది చెప్తురు తెలుసా. హలో అందరికీ అని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పే వరకు ఆయనతో ఉమ్మెత్త పువ్వు కూర వండింది అక్క. లాస్ట్కి ఏమైపోయింది, అవకాల పడ్డారు. చూసుకోర్రి పైలం. ఇంకా 2-3 చెప్పారు. జిల్లేడు, గురువింద గింజ, గన్నేరు అట్లాంటివన్నీ కూడా జర వంటకాలకు దూరంగా పెట్టుర్రి. వంటలు చేసే దాంట్లో ఉపయోగించకండి. పైగా ఎవడు పడితే వాడు ఏది పడితే అది చెప్తే కూడా నమ్మకుర్రి, ఇన్క్లూడింగ్ వార్తలతో సహా, మాతో సహా. మేము చెప్పేది కూడా అదే. మా దాంట్లో కూడా దొంగలు. రైతు భరోసా ఇప్పుడే పడ్డది, తెచ్చుకపోరు. ఇప్పుడే తెచ్చుకపోరు. రేవంత్ రెడ్డి చెప్పినట్టే, ఇప్పుడైతే ఇట్లా, రేపైతే అట్లా అన్నట్టు ఇప్పుడే పడిపోతున్నాయి. రేపే డేట్ కూడా ఇచ్చేస్తారు. అది వడదాయ, ఇది రాదాయ. అట్లా నమ్మకుర్రి అన్నీ కూడా.